హాయ్ అండి. ఇదేం పచ్చడి అని చూస్తున్నారా? ఇది పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, గోంగూర పచ్చడి కాదు. అలానే గోరింటాకు పెట్టుకోవడానికి కాదు. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఇది లాస్ట్లో మీకు చెప్తాను. లాంగ్ వీడియో కూడా పెడతాను. ఇది ఎలా ప్రాసెస్ అన్నది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి పదార్థాలు ఉండాలి అవన్నీ వివరంగా లాంగ్ వీడియోలో పెడతాను, చూడండి. మా అమ్మ ఎప్పుడు ఇలానే చేసుకుంటుంది. నేను ఎప్పుడు ఇలా చేసే అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా నేను చూపించను. ఎప్పుడు బయట మార్కెట్లో దొరికే ఆయిల్సే కొనుక్కొని రాసుకుంటాను తలకి. మా అమ్మ మాత్రం ఇలానే మరబెట్టుకొని తయారు చేసుకుంటుంది. మా అమ్మకైతే అంతగా వైట్ హెయిర్ రాలేదు. నాకు మాత్రం ఇందిరాగాంధీకి వచ్చినట్టు ముందుకే వచ్చేయండి వైట్ హెయిర్ అనేది. మా అమ్మకన్నా నేనే ముసలిదానిలా కనిపిస్తాను. మా అమ్మకైతే బాగానే ఉంటుంది హెయిర్ బ్లాక్గానే. మా పిన్నికి కూడా అలానే ఉంటుంది. మా చిన్న పాప కూడా అలాగే అంటుంది, అమ్మ అమ్మమ్మ వాళ్ళకన్నా నీ జుట్టే పండిపోయిందమ్మా, నువ్వు వాళ్ళకన్నా ముసలిదానివా అని అంటుంటుంది మా చిన్న పాప. ఇంకెందుకని నేను కూడా మా అమ్మలాగే ఇలా ఓపిక మీద ఒకసారి మరగబెట్టుకొని ట్రై చేసుకొని ఇదే పద్ధతిని అలవాటు చేసుకుందామని నేను కూడా ధైర్యం చేసి ట్రై చేస్తున్నాను. ఇందులో ఏమేమి కలపాలి, ఎలా చేయాలని అనేది లాంగ్ వీడియోలో పెట్టాను. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీరు కూడా, మీకు టైం ఉంటే ఓపిక ఉంటే ఇలా ట్రై చేయండి. ఇది ఆయిల్ అండి, హోమ్మేడ్ ఆయిల్, బాగుంటుంది.